నాని ఏయలేదండి. నాని ఒకసారి అదే 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమా చూసాడంట. వీడేదో ఏదో బీఆర్ హైటెక్‌లో సినిమా చూసాడు. ఇంట్రడక్షన్ సీన్‌కి ఏదో అందరూ పేపర్‌లో ఏదో ఇసిరేస్తా ఉంటే ఇతనితో సినిమా చేద్దామని వచ్చాడు. అసలు అది కుదరలేదు ఎందుకో ఎప్పుడు మళ్ళీ కలిసాడు కొన్ని రోజుల తర్వాత. నాని కథ చెప్పగానే నేను 2½ అవర్స్ అసలు కంటిన్యూస్‌గా నవ్వుతూనే ఉన్నాను. మనోడు బేసిక్‌గా ఏంటంటే మన కాలేజ్‌లో ఫ్యాన్ వార్స్ జరుగుతుంటాయి కదండీ. అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరం గొడవ పడుతుంటాం కదా ఫ్యాన్ వార్స్. మనోడేమో బీభత్సమైన మహేష్ బాబు గారి ఫ్యాను. నేనేమో కాలేజ్ డేస్ ఇది అంతా నేనేమో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. నాకు తెలిసి వాళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషను. ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్, ఇంకో మహేష్ బాబు గారి ఫ్యాన్ వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోరు. మళ్ళీ వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. అలా అయిపోయింది మా ఇద్దరి కాంబినేషను. నా నాకొచ్చి కథ చెప్పినప్పుడు అన్న ఇది చేద్దామన్న, అది చేద్దామన్న, అదన్నా ఇదన్నా అంటే నాని ఎలా చేద్దాం అన్న ఇవన్నీ కాదన్న సినిమాని అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేద్దాం. థియేటర్‌లో కూర్చొని బయటికెళ్ళేంత వరకు వైబింగ్ ఫిలిం. నాకు తెలిసి చాలా రోజులు అయిపోతుందన్న ఒక సినిమా వైబింగ్ ఫిలిం అని వచ్చాయి. ఈ సినిమా కే ర్యాంప్ అని నేను అదే చెప్తానండి వైబ్. అది నాని క్రియేట్ చేశాడు. రోజు మా ఇద్దరి జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాని మోర్ దెన్ డైరెక్టర్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక బ్రదర్‌లా అయిపోయాడండి. ఈ సినిమా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్ ఎంత ప్లేసెస్‌కి వెళ్తది, ఎంత అవుతది అది ఇదని పక్కన పెడితే నాకు ఒక మంచి వ్యక్తి దొరికాడు. లైఫ్‌లో నాని మొహం ఎప్పుడు చూసినా నేను నవ్వుతూనే ఉంటాను. అది వెరీ రేర్ నాని ఇండస్ట్రీలో. ఎప్పుడున్నా నాని కనిపించగానే నా ఫేస్‌లో ఒక స్మైల్ వస్తది. అరే! నేను ఒక మంచి వ్యక్తితో ట్రావెల్ అయ్యాను. మంచి వ్యక్తితో జర్నీ చేశానని చెప్పి. హీ మేక్స్ మీ ఆల్వేస్ స్మైల్. నేను 'కే ర్యాంప్' షూట్‌కెళ్తుంటే మార్నింగ్ ఇద్దరం ఒకసారిగా చూడగానే ఎందుకు నవ్వుకుంటూ ఉంటాం, ఇద్దరం 20 నిమిషాలు నవ్వుతూనే ఉంటాం. అందరూ పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు. ఒకానొక స్టేజ్‌కి మేము పిచ్చోళ్ళం అనుకున్నాం. సినిమా కూడా అలాగే పిచ్చోళ్ళ వైబ్ అది క్రియేట్ చేస్తది.